ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య తండ్రి అయిన దేవునితో తనకున్న సంబంధాన్ని మరియు తండ్రి తనకు ఇచ్చిన అధికారాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించునని ఇక్కడ చెప్పాడు. ఇది తండ్రి శక్తికి సమాంతరంగా ఉంది. యేసయ్య తండ్రికి మరియు ఆయన దైవత్వంతో తన సంబంధాన్ని పదే పదే నొక్కి చెప్పాడు. చనిపోయిన వారిని లేపడం అనేది దైవిక శక్తి మరియు అధికారానికి శక్తివంతమైన చిహ్నం. బైబిల్లో చనిపోయిన వారిని లేపగల సామర్థ్యం దేవుడు మాత్రమే చేయగల ఒక అద్భుతం. ఈ సామర్థ్యాన్ని తనకు తానుగా చెప్పుకోవడం ద్వారా యేసయ్య తన దైవిక స్వభావాన్ని మరియు భూమిపై దేవుని శక్తికి ప్రతినిధిగా తన పాత్రను నొక్కి చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు చేసేదంతా కూడా యేసయ్య కూడా చేస్తాడు. అనగా అన్ని చోట్ల ఏకకాలంలో ఉండి పనిచేసేందుకు కావలసిన ప్రభావం, జ్ఞానం, శక్తి సామర్థ్యాలు తండ్రి అయిన దేవునిలో లాగే కుమారుడైన యేసులో కూడా ఉన్నాయని దీని అర్థం. యేసయ్య భౌతికంగా చనిపోయిన వారిని తిరిగి బ్రతికించే శక్తిని మాత్రమే కాకుండా వారి పాపాలలో ఆత్మీయంగా చనిపోయిన వారిని కూడా బ్రతికించగల శక్తి గలవాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను అని. ప్రియులారా, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలే అనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయేను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శార గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను అని. సహోదరి సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలేనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించునని చనిపోయిన వారిని లేపడం అనేది నీ శక్తి మరియు అధికారానికి
శక్తివంతమైన చిహ్నమని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము మా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా నీవు మమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించావు. తండ్రి, ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను గాని జీవించుట చూడగా నీ విషయమై జీవించుచున్నాడు గనుక అటువలే మేమును పాపము విషయమై మృతులుగాను నీ విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మమ్మను మేమే ఎంచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నేడు మేము నీ శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మా హృదయములను కఠినపరుచుకొనక మొదటి నుండి మాకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టుటకు కృపచూపమని, మహిమలో నీతో పాలి భాగస్థులమై ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.